హలో, వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను పచ్చి రొయ్యలు జీడిపప్పు అనే కూర అయితే చేయబోతున్నాను. రొయ్యల కూరని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈసారి నా స్టైల్లో చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నార్మల్ కర్రీలానే ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇలా పచ్చి రొయ్యల్ని తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నానండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. అలాగే సాల్ట్ టేస్ట్‌కి సరిపడా వేసుకుని ఈ రెండిటిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి. ఈ రొయ్యల్లో ఉండే వాటరే వదులుతుంది. ఈ వాటర్‌లో ఇవి కుక్ అయిపోతాయి. ఇలా ఎందుకు చేస్తామంటే ఈ రొయ్యల్లో ఉండే పచ్చి వాసన మొత్తం అంతా కూడా పోతుందని ఇలా ముందు పసుపు అండ్ సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటాము. మీరు కూడా ఈ స్టెప్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక 3 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆనియన్స్‌ని ఇందులో యాడ్ చేశాను. అలాగే 4 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్‌ని కూడా ఫాలో అయిపోదాము. నెక్స్ట్ నేను కొన్ని జీడిపప్పుల్ని తీసుకున్నానండి. వీటిని వాటర్‌లో నానబెట్టాను. వీటిని ఒక గంట సేపు నానబెట్టాలండి. మనకి టైం లేకపోతే అప్పటికప్పుడైనా నానబెట్టుకోవచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. ఇలా తక్కువ టైంలో నానబెట్టినప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ మసాలా కోసం ఒక కొబ్బరి ముక్కని తీసుకున్నాను. ఈ రొయ్యల కూరలో కొబ్బరిని ఎందుకు యాడ్ చేస్తామంటే గ్రేవీ అనేది బావుంటుంది అందుకని. నేను వెనకాల పొట్టు తీసి యాడ్ చేస్తున్నాను 2 చిన్న ముక్కల్ని. దీనికిలా వెనకాల తొక్క తీసి యాడ్ చేయడం వల్ల కొంచెం దగ్గది రాదు అని అంటారండి. అందుకని పొట్టు తీశాను. ఇందులోనే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. వీటిని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇందులో దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి మసాలాను వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూరలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎలా అయినా కూడా నాన్ వెజ్ కర్రీస్‌లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే నా వీడియోస్‌ని లైక్ చేయండి. నా వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేశానండి. పచ్చివాసన పోయింది. ఒక టమాటాని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటోలు కూడా మగ్గేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలండి. ఒకవేళ ఇలా కలుపుకోకపోతే కూరలో టమాటా ముక్కలనేవి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం కూర కుక్ చేసే ముందే ఇవి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయిందండి. ఈ జీడిపప్పు అన్నీ కూడా సాఫ్ట్ అయ్యాయి. ఇందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేశాను. ఇందులోనే ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కలర్ అనేది బావుంటుంది కూరకి. ఒకవేళ లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఈ జీడిపప్పుని ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల సేమ్ పచ్చి జీడిపప్పు టేస్టే వస్తుందండి. నెక్స్ట్ ఇందులో ముందుగా మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి రొయ్యల్ని తొక్క తీసిన తర్వాత ఎప్పుడూ కూడా సాల్ట్‌తో క్లీన్ చేసుకోవాలండి వాష్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పసుపు అండ్ సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి కూర వండే ముందు. ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. నెక్స్ట్ ఇందులో గరం మసాలాని యాడ్ చేశానండి. దాంతో పాటే ఇందాక కొబ్బరి అండ్ జీడిపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ సేపు ఇలా కలుపుకోకూడదండి. అంటే కింద అంటుకుంటూ ఉంటుంది. అంతా కూడా స్టెప్స్ అయిన తర్వాత లాస్ట్‌లో యాడ్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ గ్లాస్‌కి పైనే వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది చాలా ఎక్కువ వేసుకోండి. దీని ఫ్లేవర్ అయితే కూరలో చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఫిష్ కర్రీ అండ్ పచ్చి రొయ్యల కూర లాంటి కూరల్లో ఈ కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తే చాలా బావుంటుంది. కొంచెం సేపు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత కూర అనేది దగ్గరికొస్తుంది. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గ్రేవీ అనేది మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ పచ్చి జీడిపప్పు సీజన్ లేనప్పుడు కూడా ఇలా జీడిపప్పుని నానబెట్టుకొని వేసుకుంటే పచ్చి జీడిపప్పు టేస్టే వస్తుందండి. నాకైతే ఈ కర్రీకి గ్రేవీ దగ్గరగా ఉంటేనే ఇష్టమండి. అంటే మా ఇంట్లో అందరికీ కూడా గ్రేవీ ఇలా చిక్కగా దగ్గరకుంటేనే ఇష్టపడతారు. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బావుంటుందండి. నేనిప్పుడు చపాతీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అంతేనండి, నేనైతే ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తుంటేనే కర్రీ చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా నిజంగా చాలా బావుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇంకా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.